జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించిన ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మరియు నాకు అనుభవంలోకి వచ్చిన శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన ఆశీర్వాదంతో వారిచ్చిన సమాచారంతో మనం వీడియోలు చేసుకోవడం జరుగుతుంది కదండి. అందులో భాగంగా ఈరోజు వీడియో జయ గురుదత్త శ్రీ గురుదత్త దత్తబంధువులందరికీ మరీ నమస్కారం అండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి, మీరు తెలుసుకోండి. ఎందుకు అంటే నేను చెప్పే విషయాలు మళ్ళీ రిపీట్ కావద్దన్నదే నా ఆలోచన అండి. మళ్ళీ రిపీట్ కావడం అనేది కూడా కాదండి, అది కాకపోవచ్చు. ఫస్ట్ వీడియోలో మీరు 8-9 ఒక 20 వీడియోస్ బ్యాక్ చూస్తే అవన్నీ చూసుకుంటారండి. రాకపోవచ్చు మ్యాటర్స్ చాలా. ఏదో వడస వస్తాయి, శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అని గుర్తుంచుకోండి అన్న విషయాలు ఇవి వచ్చిన అంటే మెయిన్ విషయాలు వస్తాయి కావచ్చు. కానీ విషయం మనం ఏదైతే సాధన చేసుకోవాలో, ఏది చదవాలో, ఎలా వెళ్ళాలి, మన దైవిక సంపద ఎలా సంపాదించుకోవాలన్న విషయంలో పూర్తిగా ఒక్క వీడియోలో రావండి. అవి ఏవే వస్తూ ఉంటాయి. మనం ఒక్క వీడియోలో ప్రతిదీ మాట్లాడుకోవడం లేదు. ఏదో ఒక్కొక్క విషయం వస్తూ ఉంటుంది. మీరు స్కిప్ చేసినాక అది ఏంటి కూడా మీకు అర్థం కాదు. ఇప్పుడు నేను సరే ముందైతే శ్రీ గురుదత్త ప్రభుల గురించి చెప్పుకుందాం. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరమాత్మ. ఆయన నిర్గుణ పాదుకలకే పూజలు జరుగుతూ ఉంటాయి. ఎక్కువ శాతము నిరాకార తత్వము, జ్యోతి స్వరూపం మాత్రమే. శ్రీ గురుదత్త ప్రభుల్ని పూర్ణ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల్ని స్వశరీరంగా ఎవరు చూడలేరండి. ధ్యానంలో మాత్రమే దర్శించగలుగుతారు. అది కూడా చాలా పెద్ద కొన్ని వేల సంవత్సరాల నుంచి ధ్యానం చేసిన వారికే అది సాధ్యం అన్న విషయం నాకు తెలుసు అండి. తార్మనం మీకు ఎవరికైనా ఎక్కువ తెలిస్తే సంతోషం. అది కూడా మీరు షేర్ చేసుకోండి మన కామెంట్లో. కానీ మీరు కూడా మన చుట్టుపక్కల ఉన్న దత్తబంధువులకు ఆత్మబంధువులతో షేర్ చేసుకోవచ్చు, పంచుకోవచ్చు. తప్పేం లేదండి. మనం వెళ్తూ ముళ్ళు తీసేసినామండి, ముళ్ళునే తీసేసినాం. తీస్తూ ముందుకు వెళ్తూ వారు చెప్పాలి, నా వెనకలే రండి, ముళ్ళు నేను ఉండే తీసేసిన అని చెప్పచ్చు అండి. తప్పేం లేదు కదండి. అది నేను చెప్పేది. నేను చేసే పని కూడా అదే. తార్పణం జయ గురుదేవదత్త. అయితే విషయం ఏంటంటే మనము స్కిప్ ఎందుకు చేయొద్దు అంటున్నా అంటే, స్కిప్ చేసినాక విషయం అర్థం కాదండి. ఇప్పుడు అనుకోకుండా నేను ఏదో వీడియో చూస్తూ ఉన్నానండి. నేనే ఒక వీడియో చెక్ చేస్తుంటే దాంట్లో ఒక విషయం వచ్చిందండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు శ్రీ గురుదత్త ప్రభులు మహాలామంత్రం ఇచ్చిండ్రు, ఇట్లా చెప్పిండ్రు అని చెప్పిన నేను. అది మనకు ఆ వీడియోలో చూడండి, మీకు గుర్తుంది కదండి అన్న. అంతే. మరి ఆ విషయం మళ్ళీ ఒకవేళ ఇవాళ స్టార్ట్ చేసిన వారికి ఎట్లా తెలుస్తుంది, లేదా అప్పుడు అది స్కిప్ చేసిన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఇది ఉంటుందండి. నేను బాగా గోప్యమైన విషయాలు చెప్తున్నా. వీటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని చదవడము, చెప్పడం అనేది కూడా బాగా కష్టం అండి. మీరే గుర్తుపెట్టుకోవాలి, మీరే తెలుసుకోవాలి. స్కిప్ చేయకుండా చూసిన వారికే అర్థమవుతుంది. లేదు కొత్తగా చూసేవారు ఎవరు ఉంటే దయచేసి వెనకాల ఉన్న వీడియోస్ కూడా చూడండి. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అవే వెనకాల ఉన్న వీడియోస్. లేదంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చెప్తూ ఉంటా. అదే ఇంపార్టెంట్ విషయాలలో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరమాత్మ, నిరాకార తత్వం, జ్యోతి స్వరూపం, ఇది ఎప్పుడూ చెప్తూనే ఉంటా అండి. ఇది తార్పణం. జై గురుదేవ దత్త. మనం శ్రీ గురుదత్త ప్రభులు ఈరోజు మనకు ఏ మ్యాటర్ ఇస్తారో, ఏం మాట్లాడిస్తారో నాకు ఇంకేం అర్థం కాలేదు. చూద్దాము ఏమి ఇస్తారో అనేది. శ్రీ గురుదత్త ప్రభులు విష్ణుమూర్తి అవతారాల్లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ప్రాధాన్యం ఇచ్చిన అవతారాలు చాలా ఉన్నాయి. దుష్టిలో పరివర్తన పరిణాతి అనే వానికి ప్రాధాన్యం ఇచ్చిన, దుష్టునిలో పరివర్తన పరిణాతి అనే వానికి అనే విషయానికి ప్రాధాన్యం ఇచ్చిన అవతారం దత్తాత్రేయ ప్రభుల వారిది ఒక్కటే. అర్థమైంది కదండి. నేను చాలాసార్లు చెప్పిన, దుష్టులను శిక్షించడు, వారు ఎలాంటి వారైనా వారిని ఉద్ధరించే ప్రయత్నమే చేస్తారు శ్రీ గురుదత్త ప్రభులు అని మీకు చెప్పడం జరిగింది. అది దానికి కంటిన్యూషన్. ఇది శ్రీ గురుదత్త ప్రభులు విశ్వానికే గురువుగా భావించారు. అందువలన విశ్వగురు అయినాడు.
శ్రీ గురుదత్త ప్రభులు విశ్వాన్నే గురువుగా భావించాడు. అతడు శ్రీ గురుదత్త ప్రభు కూడా విశ్వాన్ని గురువుగా అనుకున్నాడు. అందుకే 24 మంది గురువుల విషయం ఉంది కదండి. ఇప్పుడు నేను దాన్ని ఉంది కదా అండి అని చెప్పిన ఆ వీడియో మీరు చూడాలి. అంతేగాని దాన్ని నేను వివరించలేను కదా. ఇప్పుడు వివరిస్తే మళ్ళీ ఒక అరగంట అయింది కదా. దత్తార్పణం ఇది అండి నేను చెప్పేది. అయితే శ్రీ గురుదత్త ప్రభులు విశ్వాన్ని గురువుగా భావించాడు. అందువలన విశ్వగురు అయినాడు. ఆ దత్తాత్రేయ ప్రభువు అనుసరించడము మోక్షదాయకము. శ్రీ గురుదత్త ప్రభులను అనుసరించడం మోక్షదాయకము. దత్తాత్రేయుని విషయ సర్వస్వము అత్యధికం శ్రమ చేసి పరిశోధన చేసిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు చూడొచ్చు. దత్తాత్రేయ తత్వం గురించి వివిధ గ్రంథాలలో నిక్షిప్తమైన విషయాలను క్రోడీకరిస్తూ ఈ గ్రంథంలో చాలా విషయాలు నిగుడంగా మనకు అంటే ఇప్పుడు 10 గ్రంథాలు చదివితే ఒక గ్రంథం రాసి కొన్ని రాస్తే అది పూర్తిగా 10 గ్రంథాల నిర్వచనం అని కూడా కాదు. మనం కనీసం ప్రయత్నం చేయాలనే అర్థం. ఇప్పుడు ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఉంటుంది నేను పూర్ణ పరబ్రహ్మ పరమాత్మను, నాకు పుట్టుక లేదు అని మనం చెప్తా ఉంటారు కదండి. వాటికి మనకు అర్థం చేసుకోక మనము ఇది ఎట్లా అది ఎట్లా ఇదే సరిపోద్ది అని కూడా కాదు. అందుకే నేనేమంటున్నా, మీరు ఖచ్చితంగా మీరు కూడా శోధన చెయ్యండి. ఇది అర్థం కాదండి. ఇది తార్మణం శోధన చేసి తెలుసుకున్న వారికి చాలా విషయాలు అర్థమవుతాయి. పరమాత్మ జ్ఞాన స్వరూపుడు. అటువంటి జ్ఞానం వేదంలో ఉంది. జ్ఞానం కలవారు అందిస్తేనే మరొకరికి జ్ఞానం కలుగుతుంది. వినండి జయ గురుదత్త. అందించడానికి బోధన విధి ఉంది. అలా అందిస్తేనే జ్ఞానం కలుగుతుంది. దీన్నే సాంప్రదాయం అంటారు. సాంప్రదాయాన్ని కూడా నిర్వచించి జ్ఞాన ప్రాప్తికి సర్వులను ఆశీర్వదించిన వాడు భగవంతుడే. పరమాత్మ నాకు దూరంగా ఉన్నాడు, వేరో చోట వేరో కాలంలో నేను అతడిని చేరాలనే జ్ఞానం మనకు వద్దు. ఉన్నది అతడొక్కడే అనే జ్ఞానం మనకు కావాలి. ఉన్నది అతడొక్కడే అయితే నేనెవరు, అన్ని తానే, నేను అహం, అతడు సాహం, ఇది పరిపూర్ణమైన జ్ఞానం. దీనినే సోహం జ్ఞానం. ఈ జ్ఞాన రూపం కూడా భగవంతుడే. అర్థమైంది కదండి. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ తత్వం ఏంటిదో ఇప్పుడు కొద్దిగా ఇందులో వివరణ వచ్చింది, చూడండి, అర్థం చేసుకోండి. నేను చెప్తా. భక్తి జ్ఞానం సాధన మార్గాలు కొన్ని వస్తున్నాయి, చెప్తున్నాను మీకు. 1 స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యాది తియత్ అనగా స్వస్వరూప జ్ఞానము నందుటే భక్తి అని చెప్పబడును. భక్తి స్థిరత్వం భగవన్నామస్మరణ అన్నది మోక్షమందుటకు సాధనములు. అందు భక్తి శ్రేష్టతము వేదశాస్త్ర జగము వేదాంతములు భగవంతుని తత్వమును విషదపరచును. వాని పరిచయం లేకుండాను వందనము సంకీర్తనం ధ్యానం అను 3 భక్తి మార్గములచే భగవదానుగ్రహం పొందవచ్చును. అవిద్య అనగా జీవుని సంసార బంధానికి లోబడజేయు అజ్ఞానము. ఇదియే భేద భ్రాంతులను కలిగించును. దీనిని అవిద్య అంటారు, అజ్ఞానం అంటారు, మాయ అని అంటారు. విద్య అనగా జీవుని సంసార బంధం నుండి విడిపించు సమ్యక్ జ్ఞానం. ఇదియే పరబ్రహ్మ స్వరూప జ్ఞానము. హృదయమందావరించి ఉన్న అవిద్య నశింపగానే విద్య ప్రవేశించును. అదే మన చెడు కర్మలు క్షయమైన తర్వాత మంచి కర్మలు ఎలా అయితే మనకు సద్గతిని కలిగించి మంచి జ్ఞానము తెలుసుకునే విషయము అర్థమవుతుంది అని చెప్పినా కానీ దాని అర్థమే ఇది. అవిద్య నశింపగానే విద్య ప్రవేశించును. జ్ఞానోదయమైనట్లు భావం. సామాన్య విద్యలన్నీ అవిద్యయే. బ్రహ్మతత్వం తెలుపునది ఆత్మవిద్యయే. లింగ పురాణం విద్య 3 విధముగా చెప్పబడినది. భ్రాంతి విషయంలందలి భేదభావము అవిద్య. విద్య తత్వమును ఆత్మాకారమని భావించుట విద్య. పరం వికల్పమైన తత్వము. ఉపదేశ శాస్త్రంలో విద్య అనగా ఆత్మజ్ఞానం నిర్వికారాత్మ బుద్ధి. అవిద్య అనగా అజ్ఞానము. భగవంతుని అనుగ్రహంతోనే అవిద్య తొలగిపోవును. భగవంతుని అనుగ్రహంతో మాత్రమే అవిద్య తొలగిపోవును. అర్థమైంది కదండి. జయ గురుదత్త.
వెంటనే జీవుడు ఈశ్వరుడకును. భగవదానుగ్రహము భగవద్దర్శనము పాపం నశించును. అట్టి ఉపయోగకరమగు విద్యను పొందవలెను. చిత్తమును భగవంతునికి సమర్పించుట యోగము యోగ్యము. సాకార పూజ, సగుణోపాసనము మొదలగు బాహ్య పూజ, నిరాకార పూజ, నిర్గుణోపాసన, అంతర పూజ బాహ్య పూజ కంటే అంతర పూజయే సులభము సుకారము. జ్ఞానులు భగవంతుని తమ హృదయంన నిశ్చల ధ్యానంలో సేవింతురు. మూలాధారము మొదలు సహస్రారం వరకు 6 చక్రములు పద్మాకారములున్నవి. హృదయస్థానమున అనాహత చక్రమును హృదయమున భగవంతుని సమర్పించుట అంతర పూజయే. అది యోగ సాధన విషయము. అంతర్భుజ మానస పూజ యోగ్యతరము. పూర్వజన్మకృత పాపములనే దారిద్ర్య దుఃఖ రూపంగా తన తర్వాత జన్మలందు దేహి అనుభవించును. ఈ జన్మలకు కారణము తన దుష్కృతమే కాని భగవంతుడు కాదు. ఆయన సర్వ జీవుల ఎడల సమవర్తి, దయాసాగరుడు, భక్తవత్సరుడు, త్రిగుణాత్మక ప్రపంచం గల సుఖ దుఃఖాది ద్వంద్వములన్నింటినీ జీవుని పూర్వకర్మలే కారణము. భగవద్ అనుగ్రహమున భగవద్ దర్శనమున పాపము నశించును. బ్రహ్మాదులకు కూడా తుడిచివేయరాని నొసటి బ్రహ్మలిపి కర్మఫలము కొంతవరకు అనుభవించి మిదట భగవద్ దర్శనము భగవద్ అనుగ్రహం నశించును. తదుపరి భగవద్ అనుగ్రహంలో నశించును. భగవద్ దర్శనం కాగానే దేహమందు బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులు 3 నశిస్తాయి. గ్రంథి అనగా సత్యమగు, చిత్కలము అసత్యమగు, మాయాస్వరూప ప్రకృతియు కలిసి పోల్చుటకు శాక్యం కానిది. మోక్షమునకు 4 విధముల ముక్తోపనిషత్తు నందు చెప్పబడినది. 1 సారూప్యం, భగవంతుని రూపం నందుట. 2 సామీప్యం, భగవంతుని సమీపమునకు ఉండుట. 3 సాలోక్యం, భగవంతుని లోకమున ఉండుట. 4 సాయుజ్యం, భగవంతుని యందు ఐక్యమగుట, జీవ బ్రహ్మైక్యము. ఈ 4ను ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనవి. ఈ 4 విధముల మోక్షములు భగవంతుని పూజనము, సంకీర్తనము, భగవద్భక్తులతో సాంగత్య సంభాషణము, ధ్యానమును వాని వల్ల మోక్షం ఈ లోకమును సిద్ధించుచున్నవి అని చెప్పబడినది. ఇవి మేడ మెట్ల వలె ఉన్నవి. 4వది మనకు రీతిచే ముక్తి 5 విధాలు. సాలోక్యం, బ్రహ్మలోకమున బ్రహ్మదేవుని సమ్ముఖమున అనుభవించు భోగములచే తాను అనుభవించుట. సారూప్యం, బ్రహ్మదేవుని రూపం నుండి సమస్త భోగములు అనుభవించుట. సామీప్యం, బ్రహ్మలోకమునకేగి బ్రహ్మ సమీపన సమస్త భోగముల్లో నందుట. సార్థక్యం, బ్రహ్మదేవుని ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం కలిగి సమస్త భోగము భావించుట. 5 కైవల్యం, శమధమాదుల నుండి శ్రవణ మననాదులచే జ్ఞానం సంపాదించి నేనే సచ్చిదానంద రూపుడైన ఆత్మనని తెలుసుకొని స్వరూపమాత్రంగా ఉండుట. మోక్షమనగా బంధముక్తి, కైవల్యం అనగా తానే బ్రహ్మమగుట. మోక్షం కలిగినంతనే కైవల్యం కావున ఇంచుమించు 2 సమానములు. ముక్తి తర్వాతే నిజమైన భక్తి ఆరంభమవుతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉపదేశించాడు. భవబంధం నుంచి ముక్తిని పొంది బ్రహ్మభూతి స్థితిని నిలిచిన మహాత్ముడు దుఃఖం నుండి, కోరికల నుండి బయటపడి విశుద్ధ భక్తిని పొందుతాడు. కోరికల నుంచి బయటపడ్డవాడు అంటే దేహాత్మ భావం నుండి బయటపడ్డాడని భావము. మనం కోరేవి సాధారణంగా స్థూలమైన దేహానికి సంబంధించినవో సూక్ష్మమైన మనసుకు సంబంధించినవో అయి ఉంటాయి. కానీ భక్తి అనేది వాటన్నింటినీ సంబంధించిన అభిలాషలన్నింటినీ పరమైంది. కాబట్టి అన్యాభిలాషత శూన్యమైనదే నిజమైన భక్తి. శ్రీ గురుదత్త ప్రభులు చెప్పే ఈ యోగ సాధనం ద్వారా ఇవన్నీ మనం సాధించవచ్చండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మనము ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయండి? ప్రతిదీ శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణపరబ్రహ్మ, పూర్ణ పరమాత్మ. అయితే సాధించుకున్న మార్గంలో మనం చేసే మార్గంలో భక్తి ఇవన్నీ
సద్గ్రంథ పారాయణం, సత్సంగం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కానీ ఇంతకుముందు మాట్లాడుకున్నాం చాలా వీడియోలలో. ఇప్పుడు కూడా అదే చెప్పబోతున్నా నేను. మనము ఈ సద్గ్రంథ పారాయణం, శ్రీ గురుచరితామృతము, దేవి భాగవతము, భగవద్గీత, ఇంకా చాలా అష్టాదశ పురాణాలు ఇవన్నీ చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఒక సరైన మార్గంలో వెళ్ళే అవకాశం అంటారా, దాన్ని ఏమంటారు, ఇచ్చ కలుగుతుంది. కాబట్టి మనం అవి చెయ్యాలి. చేస్తూ అవి చదివే గ్రంథాలు అర్థం కావాలంటే సాధన, యోగ సాధన చేయండి, అర్థం కావు. తార్పణం జయగురుదత్త. ఇది చాలా పెద్ద విషయం, గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక గ్రంథం తీసిండండి, ఇప్పుడు మనం చదివిన అందులో ఎంతవరకు చదివినంత మాత్రాన అర్థమైతే అండి, కావు కదా. అవి అర్థం కావాలంటే మన ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూనే వస్తున్నా. ఎందుకు అంటే అదే చాలా ఇంపార్టెంట్ విషయము. నేను ప్రాక్టికల్గా అనుభవించి మరీ చెప్తున్నా, వట్టిగా ఏదో సారీ ఏదో నార్మల్గా చెప్పే విషయాలు కావండి ఇవి. ఇప్పుడు సాధన చేస్తే ఏమైందంటే కర్మక్షయము జరిగిన తర్వాత, అంటే మనకు ఆ మాలిన్యం అంటారా, ఇంకేదంటారా, ఆ అజ్ఞానం అంటారా, అవి తగ్గుతూ ఉంటే మీకు జ్ఞానము, ఒరిజినల్ జ్ఞానము మీరు రిసీవ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు ఎగ్జాంపుల్, మీరు చదువుతూ ఉంటారు, నిద్ర వస్తూ ఉంటుంది కావచ్చు, చదవలేకపోతారు కావచ్చు, అదే అజ్ఞానం. మీరు మాట వింటూ ఉంటే స్కిప్ చేసిన తర్వాత 5 నిమిషాల మ్యాటర్ అనుకుందాం, స్కిప్ అయిపోతుంది, మీకు రిసీవ్ కాలేకపోతుంది. అది మీ తప్పు కాదండి, అదే అవిద్య, అదే మాయ, అదే దుష్టకర్మ, అంతే. వీటిని సపోజ్ ఏదైనా విషయంలో మనకు అశాంతి వస్తుంది, మనకు వేరే ఇతిబాధలు కానీ వేరే వస్తున్నాయి అంటే ఆ పోయిన జన్మల మనం చేసుకున్న దుష్టకర్మల ద్వారానే వస్తున్నాయండి. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మల ద్వారానే వస్తున్నవి. వాటిని మనము ఓవర్కమ్ అంటే మరీ ఓవర్కమ్ చేయలేమండి, ఎంతో కొంత తగ్గించుకొని మనం. ఇప్పుడు ఒక కాడ స్మెల్ వస్తుందండి, ఒక రూమ్లో బ్యాడ్ స్మెల్ వస్తుందంటే కనీసం అగరబత్తి అని పెట్టి మనం ఏదో పెట్టుకొని తగ్గించుకుంటాం కదా. అదే ఈ ధ్యాన సాధన అండి. సద్గ్రంథ పారాయణం, సత్సంగత్యం చేస్తూ మీరు కూడా గ్రంథాలు పారాయణం, సద్గ్రంథాలు పఠనం చేస్తే ఏమైందంటే మీరు కూడా డిస్కషన్లో పాల్గొంటారు. మీరు చెప్తా ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు, ఇంకా పెరుగుతూ ఉంటుంది జ్ఞానం. ఆ జ్ఞానంతో మీరు సాధన చేస్తే ఇంకెక్కువ తెలుస్తూ ఉంటుంది. అలాంటి స్మెల్, బ్యాడ్ స్మెల్ అగరబత్తి, ధ్యానం అనేది అగరబత్తి, మంచి సువాసనలు అనేది సాధన. ఆ సాధన ఈ బ్యాడ్ స్మెల్ అంటే ఈ అంతకన్నా ఇంకేం చెప్పగలుగుతామండి, ఆ స్మెల్ను ఓవర్కమ్ చేస్తుంది, పక్క జరిపిస్తుంది, మన మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం అక్కడ కొద్దిసేపు కూర్చోగలుగుతాము, ఆ విషయం వినగలుగుతాము, చదవగలుగుతాము. ఇంత విషయం ఇందులో దాగి ఉందండి. సాధన అంటే మనము డైరెక్ట్ మీరు సాధన చేసినంత మాత్రాన మీకేదో మోక్షం వస్తుంది, దేవుళ్ళు వచ్చి కనిపిస్తారని చెప్పలేదండి ఇక్కడ. తార్పణం జయగురుదత్త, మంచిగానండి. మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు సాధన చేస్తే పొద్దున 4 గంటల మార్నింగ్, పొద్దున 4 గంటల నుంచి 4:50 మధ్యలో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు ఉత్తమ సద్గతి కలుగుతుంది, ముందు మంచి దారి దొరికితే ముందుకు వెళ్తారు అనే విషయం చెప్పిన. ఓకే, ఇది నార్మల్గా అందరికీ వర్తించే విషయం. తార్పణం జయగురుదత్త. అయితే మీకు ఇంకొక విషయం కూడా చెప్పిన నేను. ఎవరి పూర్వజన్మ సుకృతంతో, ఎవరి పూర్వజన్మ పుణ్యఫలంతో ఏం జరుగుతుందో ఎవరికి అనుభవాలు సరి సమానంగా ఈక్వల్గా ఉంటాయని అనుకునేది వీలు లేదండి. నేను చెప్పిన విషయం కామన్గా అందరికీ జరిగే విషయం చెప్పిన నేను. అందరికి మాత్రం ఇది మాత్రం జరుగుతుంది, మంచి దారి దొరుకుతుంది, వెళ్తారు, ఇది సత్యం, దత్తార్పణం. ఇంకా కొందరికి దేవుడు దర్శనం ఇస్తాడు, ఇంకేదో జరుగుతుందంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం అండి, వాళ్ళ కర్మలు తక్కువ ఉండవచ్చు. ఇంకొకటి ఉంటుందండి, ఇలా ఇంకొక సీక్రెట్ ఉంటుంది, వాళ్ళది ఫస్ట్ జన్మ కావచ్చు. దత్తార్పణం జయ గురుదత్త, గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. వాళ్ళది ఇదే ఫస్ట్ జన్మ కావచ్చు, కాబట్టి ఫ్రెష్గా ఉంటారు వాళ్ళు, అన్నీ అర్థమవుతూ ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, అన్ని డబ్బులు, ప్రతిదీ ఎవ్రీథింగ్ సమకూరి ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు ఏం లేదు కదా వాళ్ళ దగ్గర, చెడు కర్మ లేదు కదా, అలా జరుగుతూ ఉంటుంది. ఇంత ఉంటుందండి.
ఎవరికి ఏమి జరుగుతుంది, ఎలా ఎవరు ముందుకు పోతారు అనే విషయము ఎవరికి వారే అంతర్ముఖమై తెలుసుకోవాలండి. అయితే ఇంకొక విషయం కూడా మీకు చెప్తూ ఏమన్నా అంటే, ఒకవేళ మీకు మంచి అనుభవాలైనా, మీకు ఏమన్నా ఏదైనా హడల్స్ ధ్యానంలో కానీ, ఈ సాధనలో భాగంగా ధ్యానము సాధనలో చేసిన తర్వాత ధ్యానం, ఈ ధ్యానంలో కానీ సాధనలో కానీ, సాధన అంటే సత్గ్రంథ పారాయణం, సత్సాంగత్యం, మంచి క్షేత్రాల దర్శనం చేయడం, తర్వాత సాధన అంటే రెగ్యులర్గా కంటిన్యూ కూడా చేసుకోవచ్చు సైమల్టేనియస్లీ. అందుకే మీకు చెప్పిన కదా, ఒక 50 minutes మార్నింగ్ ధ్యానం, 1 గంట జ్ఞానం కూడా కేటాయించండి సరిపోతుంది అని చెప్పిన. అయితే ఇందులో మీకు ఏమైనా హడల్స్ కానీ ఏమైనా అడ్డంకులు వస్తే మీరు దయచేసి కామెంట్ చేయండి, లేదంటే మన ఓం దత్త ఛానల్లో ఉన్న మెయిల్ ఐడి పంపించండి. నేను కనీసం శ్రీ గురుదత్త ప్రభులకు మీ ప్రార్థన నివేదించగలుగుతా, మీ తరపున నేను రిక్వెస్ట్ చేయగలుగుతా, తెలుసుకోగలుగుతా. కనీసం ఎవరైనా యోగులు ఉన్నారు, నాకు తెలిసిన సిద్ధ పురుషులు ఉన్నారు, చాలామంది పీఠాధిపతులు ఉన్నారు మన దత్త సాంప్రదాయంలో, వారిని అడిగి వారి సలహా తీసుకోనైనా, లేదంటే వారినైనా మీకు అటాచ్ చేయగలుగుతా. పెద్ద సమస్య ఉంది, మనకు తెలియని సమస్య అన్నప్పుడు. అందుకనే మీరు అంటే ఈ విషయము తెలపడము మొదలుపెట్టండి, చెప్పండి అని అంటున్నా. చెప్తున్నారు కొందరు, పంపిస్తున్నారు నాకు మెయిల్ ఐడికి, వాళ్ళకి చేసేది వాళ్ళకి చేపిస్తున్నాము. దత్తప్రభు దయ వల్ల, నేను కాదు ఆయనే చేస్తాడు. అట్లా జరుగుతున్నాయి. అట్లా కూడా మీరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఇలా ఎవరు చెప్పరు, ఎవరు చేసేవాళ్ళు లేరండి. ఇది కలికాలం, అందరూ మోసం చేసేవారే మీకు తారసపడచ్చు. నా దగ్గరంటూ నాకు తెలిసిన సాంప్రదాయంలో, శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో అలా జరగదు. జరిగితే వారు జీరో అయిపోతారు. నేను నా ద్వారా మాత్రం వారి పేరు మీ దగ్గర రాదు. తారపడం జయ గురుదత్త. నా ద్వారా తెలిసిన వాళ్ళు మాత్రం అలాంటి వారు ఎవరిని మీకు పరిచయం చేయడం జరగదు. ఇంకొక విషయం, అలా ఇతివాదాల గురించి కానీ, అంటే మనలో ఇతివాదాలు అంటే చుట్టుపక్కల మనకు జరిగే సమస్యలు, ఆర్థిక సమస్యలు అంటే ఇంకేదంటారా, లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న అడ్డంకులు కానీ తొలగించే కొరకు మన దగ్గర ఉన్న నాకు తెలిసిన జ్ఞానం కానీ, శ్రీ గురుదత్త ప్రభుల నాకు ఇచ్చిన ఆశీర్వాదంతో కానీ నేను కూడా చెప్పగలుగుతా. మన పీఠాధిపతులు చాలామంది ఉన్నారు, సిద్ధ పురుషులు ఉన్నారు, గురువులు ఉన్నారు, యోగులు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు వారు నేనిపి కూడా తీసుకునేవారు కాదు. డబ్బులు తీసుకొని పంచే జ్ఞానము అది జ్ఞానం అనరండి, అది కాదు. దత్తార్పణం. జయ గురుదేవదత్త. గుర్తుపెట్టుకోండి. అలా మన సాంప్రదాయంలో నాకు తెలిసిన విషయం జరగదు. అలా ఎవరైనా చేస్తుండ్రు, డబ్బులు తీసుకొని చెప్పడం జరుగుతుంది అంటే అది నిలకడగా ఉండదు. అది దాన్ని ఏమంటారంటే వర్డ్స్ వాడద్దు అని వర్డ్స్ వాడతలేనండి. నాకు తెలుసు, నేను కూడా మాట్లాడగలుగుతా, భయంకరంగా మాట్లాడగలుగుతా, కానీ చెప్పాలి ఆ విషయము. అట్లా మాట్లాడడం కుదరదు. మీరందరూ నా ఆత్మబంధువులు, నా దత్తబంధువులు కాబట్టి చేయడం కుదరదు. వాళ్ళు జీరో అయిపోతారు అంతే, ఇంతకంటే ఏం చేయలేము. కొలాప్స్ అయిపోతారు. ఆ కొలాప్స్ అయిపోతారు కాబట్టి వాళ్ళకు తెలియదు కావచ్చు. ఈ వీడియోలు తెలుసుకోండి మీరు కూడా. ఎవరైనా వాళ్ళు కూడా వినొచ్చు కదా, అట్లాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ పనులు చేసేవారు ఉంటారు. నాకు తాంత్రికం తెలుసు అంటారు, లేకపోతే నాకు జ్యోతిషం తెలుసు అంటారు, నాకు నాడి జ్యోతిషం తెలుసు అంటారు, నాకు ఇంకేమో అంటారండి. ఏమని చెప్తాం మనం వాళ్ళకి? చెప్పండి. నేను ఈ వ్రతం చేస్తా అంటారు, లేకపోతే నేను దాన్ని ఏమంటారు యజ్ఞం చేస్తా మీ పేరు మీద అంటారు, మీరు ఆన్లైన్లో డబ్బులు పంపిణీ అంటారు, ఇంకోటి ఏమంటారు నేను కాశీలో ఉన్నా అని చెప్తారు, కాశీలో నేను ఇక్కడ ఏదో చేస్తా అంటారు. అవన్నీ చెప్పరాని విషయాలు. ఇంకా ఏమంటారు, నాకు అదే హోమాలు వచ్చు, నాకు ఈ వ్రతం వచ్చు, నాకు ఇంత అనుగ్రహం ఉన్నది, నేను ఇప్పియగలుగుతా, నేను చేస్తా, నా దగ్గర ఇంత జపబలం ఉంది, నేను యజ్ఞం చేస్తా, నేను హోమాలు చేస్తా. పేర్లు ఎందుకండి? అట్లా చేసే వాళ్ళు ఉన్నారు. ఆ దేవతలను కూడా వాళ్ళు అంత పెద్దవాళ్ళ దేవతల పేరు చెప్పి వాళ్ళు చేసి డబ్బులు తీసుకొని అలానే వాళ్ళ బతుకు గడిపేవారు ఉన్నారు. కానీ వారు అదో గతి పాలవుతారండి. ఇదైతే సత్యం. జీరో నేను చెప్తున్నా కానీ చాలా మంది ఉన్నారు నా ముందు, నేను చూసినా. నేను అలా కాదు, మన దగ్గర అలా లేదు. చేయకూడదు. అందుకని నేను మీకు చెప్పేది, మన విషయంలో మీరు నిర్మోహమాటంగా మీరు కామెంట్ చేయవచ్చు. ప్లస్ ఇంకోటి, కామెంట్ చేసేటప్పుడు మీ మొబైల్ నెంబర్ అయితే ఏం పెట్టరు కదండి, దత్తార్పణం ఏం కాదు. ఎవరు చూసినా నేనైతే డైరెక్ట్ ఇమీడియట్ ఆన్సర్, లేదంటే నాకు మెయిల్ ఐడి అయితే బెటర్ అండి. మెయిల్ ఐడి ఏంటంటే మీకు నాకే తెలుస్తుంది, ఆయనకి తెలుస్తుంది, దత్తప్రభు తెలుస్తుంది.
చెప్పగలుగుతా. లేదు కామెంట్లో కూడా చెప్పినప్పుడు నేను ఆ గురువుల నంబర్ అయితే ఇవ్వడం కుదరదండి. కామెంట్లో మనమైతే చెప్పలేము, ఇవ్వలేను. నేను నా నంబర్ కూడా ఇవ్వలేను. కాబట్టి ఏంటంటే మెయిల్ ఐడిలో మనం క్లియర్ అని చెప్పగలుగుతా. అవసరంగా మాట్లాడడం కూడా జరుగుతుందండి. వారితో కూడా మాట్లాడిస్తాను నేను. మీ దాన్ని ఫోన్లో జరుగుతాయి, మీరు ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు. తప్పని పరిస్థితి అయితేనే చెప్తాను నేను. ఇది ఇట్లా ఈ జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు గట్టిగా పట్టుకొని మీ మీ జన్మ సార్థకత చేసుకునే కొరకు మన గురువులు, మన సిద్ధపురుషులు, పీఠాధిపతులు చాలామంది ఉన్నారండి. వారి సహాయం తీసుకునేందుకు మీరు ప్రయత్నం చేయండి. ముందు శ్రీ గురుదత్త ప్రభుల సాంప్రదాయంలో ఇది జరుగుతుందండి. 90% అందరూ దత్తప్రభు సాంప్రదాయంలో ఉన్నవారే ఉంటారు. ఆ 10% అనేది వాళ్ళందరూ కల్తీ అంటారా, ఇంకేమంటారా నాకు తెలియదు ఆ విషయం. నేను ఆ విషయం కామెంట్ చేయదలుచుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం శ్రీ గురు చరితామృతం చదవండి. చదివితే మీకు ఆ వెళ్ళే మార్గం కూడా పర్ఫెక్ట్ సరైన మార్గమే దొరుకుతుంది. అది చదివితేనే మీరు నా వీడియోలు కూడా మీరు అర్థం చేసుకునే దాన్ని ఏమంటారంటే చూడాలనిపిస్తుంది. మీకు ఆ కర్మక్షేమం అయినట్టే కదా, తగ్గుతూ ఉంటుంది కదండి. తగ్గించుకోవాలనే కుతూహలం కూడా వస్తుంది. దత్తార్పణం. జయ గురుదత్త. ఇది జరుగుతుంది. మీరు చేయండి, మీరు వినండి, సద్గ్రంథ పారాయణం చేయండి, సద్గ్రంథ పఠనం చేయండి. అలా ముందుకెళ్తూ ఉంటే మనకు మంచి మంచి అవకాశాలు వస్తాయండి. ఏమొస్తాయి అనేది ఎవరికి వారు తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ దత్తార్పణం. జయ గురుదేవత్త. ఇంకొక విషయం ఏంటంటే నేను మీకు చెప్పడమే జరుగుతుందండి. నేను చదివి వినిపించడానికి కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను శ్రీపాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతం ఒక్కొక్క అధ్యాయం చదివి వినిపించి దాని గురించి మీకు చెప్పగలుగుతా. వివరణ నాకు తెలిసింది, నాకు అర్థమైంది, వివరణ ఇచ్చి మీకు చెప్తామని నాకుంది. ఓకే, అది కూడా స్కిప్ చేస్తే ఎట్లా? తార్పణం జయ గురుదేవత. ఇది ఇది ఎలా అండి? అది నాకు అర్థం కాకనే నేను చేయడం లేదు. నాకు ఆయన ఆజ్ఞించుని చేయమని, కానీ ఇది దాన్ని ఓవర్కమ్ చేసేస్తే మళ్ళీ మీరు ఆ గ్రంథము కానీ అది కానీ ముట్టలేరండి. ఎందుకు? ఏదో వేరేమో అవుతుంది అంటలేను, ఏమేమి చదివినాం కదా, విన్నాం కదా అనిపిస్తూ ఉంటుంది. మనుషుల మనస్తత్వం అంతే కదండి. తెలిసిన విషయం నాకు తెలుసు అనిపిస్తుంది. ఒక్కటికి 10 సార్లు విన్నా ఈ జ్ఞానం అర్థం కాదండి. శ్రీ గురుదత్త ప్రభుల అంటారా, శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ బ్రహ్మ పరమాత్మ అని, నిరాకార తత్వం అని, నిర్గుణ పాదుకలని, జ్యోతి స్వరూపం అని ఇవన్నీ చెప్తున్నాం కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యఫలం ప్రోగై ఉండాలండి. అప్పుడే మీరు దాన్ని అర్థం చేసుకో. రిసీవ్ అంటే మనకు అటాచ్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి విషయాలు, లేకపోతే రావు. నాకు అవసరం లేదనుకుంటారు మీరు. తాగడం చేయకూడదు. కొందరే ఏదో అనుకునే వాళ్ళకి చెప్తున్నా, అందరు కాదు, ఏదో 1%. అట్లా ఆ 1% కూడా విడిచిపెట్టదని ఆయన చెప్తాడు. మరి నేనేం చేయాలండి? నేను అందుకే మళ్ళీ అని చెప్తున్నా. నేను మీరు శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళాలన్నదే నా ఆలోచన. అంతకుమించి వేరే ఏం లేదండి. మీరు ముందుకెళ్తా ఉంటే మీకు అర్థమవుతుంది. ఇది మనం వచ్చింది ఈ జన్మ తీసుకోవడం ఎందుకు అనేది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏ ఆత్మ అయినా ఫస్ట్ జన్మ తీసుకున్నది ఆ ఆత్మను ఉద్ధరించుకునే కొరకే. అంటే ఫస్ట్ జన్మలో తీసుకున్న అప్పటి నుండి చేసుకుంటూ వస్తున్న ఆ పాపకర్మలు క్లీన్ చేసుకొని ఆ పుణ్యకర్మలు కూడా ఇక్కడనే కంప్లీట్ చేసుకొని అవి కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఏది ఆపేది కాదు. మీరు పుణ్యం గడించి ఉంటాను అట్లే. నేను పుణ్యము పాపం 2 క్షేమై 2 ఈక్వల్ అయినప్పుడే మీరు పరమాత్మలో లీనమవుతారు. ఏది ఉండద్దు. అంత పెద్ద విషయం ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఏది లేనప్పుడే జన్మ రాదు. పుణ్యం ఉండకూడదు, పాపం ఉండకూడదు. జన్మ రాదు అంటే జన్మరాహిత్యానికి వెళ్ళిపోవాలి, పరమాత్మ లీనమవుతాం. ఇప్పుడు చెప్పారు కదా, బ్రహ్మలోకము ఆ లోకము అన్నీ వస్తూ ఉంటాయి అనేది. ఆఖరిది మాత్రమే పరమాత్మలో లీనం కావడం అనేది. ఇది అవసరం. మీరు ఇంకా ఏవో చేసి పుణ్యం గడించి నేను అంటే అది సుఖము వేరే జన్మ మంచి జన్మ వస్తుంది, ఇంకేదో జరుగుతుంది, తర్వాత విషయం అది. కానీ ఆ సాధన కంప్లీట్ చేసుకొని మనకు పోవాల్సింది మాత్రం ఆయనలో లీనమయ్యే కొరకే అన్ని సాధనలు చెయ్యాలి. ఈ ధ్యాన సాధన 100% బాగా ఎక్కువ మోతాదులు, అంటే
ఎక్కువ చేసేవారు ఎక్కువ సీనియారిటీతోని అంటే వయసు మన ఈ శరీరం ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. మళ్ళీ వచ్చే జన్మలో కూడా అదే మొదలవుతుంది. శ్రీ గురు దత్తప్రభుల సాంప్రదాయంగా ఇది కంటిన్యూ, ఇది మాత్రం ఉంది. వేరే కాడ నాకు తెలియదు. మనం ఈ జన్మలో అదే ఇంతకుముందు చెప్పినట్టు 80% అయిపోయింది అనుకుంటే మళ్ళీ 80 నుంచి స్టార్ట్ అవుతుంది. 10% ఏంటంటే అక్కడ 10% స్టార్ట్ అవుతుంది. ఈ జన్మలో 10% సంపాదించుకోగలిగినాం మనము. ఆత్మజ్ఞానం, ఆత్మను శుద్ధి చేసుకున్న 10% అంటే ఆడికెళ్ళి స్టార్ట్ అవుతుంది వచ్చే జన్మల. అది ఏదో జన్మలో పూర్తి కంప్లీట్ అయినాక ఆయన లోపల పరమాత్మ లోపల లీనమవుతాం. ఇది జరుగుతుంది. అంతేగాని ఇంకా మనం ఇంకోలాగా చేసే పద్ధతి నాకైతే తెలియదండి. ఇదే చేయాలి. ఇది చేస్తూ వెళ్తూ ఉంటే మీరు మొదలుపెట్టిన వారికి నేను చెప్తున్నా ఆల్రెడీ నియమాలంటూ ఏం లేవు. ఫస్ట్ పాయింట్ ఒకటే ఏంటంటే మొదలుపెట్టిన వారు ఎవరిని ఆశీర్వాదించకూడదు, ఎవరిని శాపనార్థాలు పెట్టకూడదు. నీ పనేదో మీరు యాక్చువల్ అలాగనే ఉంటారండి. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడుతున్నా కదండి, ఏమైనా వస్తున్నాయి నా నోట్లకి నుండి. ఇన్ని వీడియోస్ మీరు కనీసం కొందరు ఎక్కువ వీడియోస్ విన్న వాళ్ళు ఉండి ఉంటారు. దత్తప్రభుదేవ వల్ల నాకు తెలియదు. ఎక్కడైనా స్కిప్ అవుతున్నా నేను, అది ఆయన ఇచ్చిన జ్ఞానమే. అయితే అది ధ్యాన సాధన మార్గంగానే వస్తుంది. ఒక 11 days మీరు చేసిండ్రు అంటే కొద్దిగా మీకు అనుభవం అవుతుంది. 41 days చేయాలనిపిస్తుంది. 41 days చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరే మానేస్తారు ఇవన్నీ. ఇంకో ఆత్మను నిందించడం కానీ ఇంకో ఆత్మను తక్కువ చేయడం కానీ ఉండదు. ఇదే అండి ఆ దైవిక లక్షణాలు అని చెప్పినా కదా, దైవిక లక్షణాలు అవన్నీ మనకు అలవడుతూ ఉంటాయి చేస్తూ ఉంటా. అంటే అది ఒక్కటే చేయడము, ఇంకా ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవడం. ఆ జ్ఞానం ఎందుకు సంపాదించుకోవడం అంటున్నానంటే మీరు ఇంకా పొద్దున మార్నింగ్ ఒక్కసారి కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఇంకా స్ట్రాంగ్ కావాలి అని ఇంకా ఇష్టంగా కూర్చునే, ఇంకా ఎక్కువ ఇష్టంగా కూర్చోవాలంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి. అంతే, అలా ఉన్న సత్యం కదా, అంతకు ఏం లేదు. మీరు ఇంకా జ్ఞాన సముపార్జన అంటే అప్పుడు మీరు ధ్యానం, ఎవరైతే ధ్యాన సాధనలో ఉన్నారో వారు జస్ట్ ఎన్ని చదువుతూ అంత ఇన్ఫర్మేషన్ మీకు తొందరగా రిసీవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అరే ఇది కరెక్ట్ అర్థమవుతూ ఉంటుంది. ఎస్ నేను వెళ్ళే దారి కరెక్ట్ అని మీకు మీరు దృఢపరచుకొని మీ ఆత్మ మీకు బోధించడం జరుగుతుంది. ఎస్ మీరున్నది కరెక్టే, ఉండు కూర్చో అని మీకు లోపలికి వెళ్ళి విషయం వస్తూ ఉంటుంది. దాన్ని మీరు గ్రహించి మీరు అంటే స్వీకరించగలుగుతారు. నేను చేసేది కరెక్టే కదా, అవన్నీ వస్తుంది కదా. ఇంకొక విషయాలండి, ఆ దైవిక లక్షణాలు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయండి మన దగ్గరికి. మీరు ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు కూర్చునే ప్రయత్నమే అది. తర్వాతనే ఏం జరుగుతుంది, ఏ సద్గురులు వస్తారా, ఏ సిద్ధపురుషులు వస్తారా, ఏ గురువులు వస్తారా, ఏ పీఠాధిపతులు కనిపిస్తారా, లేదా మీ పూర్వజన్మ గురువు కనిపిస్తారా, వారు కనిపించి మీకు మార్గదర్శనం చేస్తారు. ఇలా చేసుకో, ఈ స్టెప్ బై స్టెప్ అని. లేదా మీ ఇష్టదేవం వచ్చి చెప్తారు. మీరు చేయడం 41 days కూర్చోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఆటోమేటిక్గా అంటే మీరు 41 days కూర్చున్న తర్వాత మీరు ఇట్లా కూర్చుంటారు. ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు కూర్చుంటారు. మీకు జరుగుతూ ఉంటాయి. అప్పటి వరకు ఎంత అనేది చెప్పలేం కదండి. ఈ మన వయసు ఎంత, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ఉంటాం అనే విషయం మనకు తెలియదు కదా. అందుకే సమయం వృధా చేయకుండా ఈ రోజు నేను ఈ వీడియో ఎవరు వింటారో, ఎవరికైతే అర్థమవుతుందో ఆ రోజే స్టార్ట్ చేయండి. దాన్ని ఏమంటారు, ముహూర్తాలు ఇవి చూడాల్సిన అవసరం లేదండి. ఇవి అన్నీ పక్క జరుగుతాయి, మిగతా అదంతా పక్క జరుగుతుంది. ఇది ఒక్కటి చేసడం మొదలు పెడితే మిగతాది అనే ఏదైతే మనం అనుకుంటామో ఇంకోటి చేయాలి అవన్నీ ఏమీ అవసరం లేదు అని మీకు మీ లోపలనే ఆ జ్ఞానం లోపలికి వెళ్ళి మీకే వస్తుంది, మీకే అర్థమవుతుంది. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఇంకొకరు చెప్తారు. మీరు ఇంకొకరికి చెప్పేలాగా తయారు చేయాలనేది నా ఆలోచన. శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదముతో నేను చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇంకొకరు చెప్పేలాగా చెయ్యమని శ్రీ గురు దత్తప్రభులు చెప్తుండ్రు మీకు. మీరు కూడా చెప్పండి అని. మీరు పూర్తిగా తెలుసుకొని ఈ 41 days ఎవరైతే సాధన చేస్తారో వారికి అర్థమవుతూ ఉంటుంది. జ్ఞాన సముపార్జనలో భాగంగా
జ్ఞాన సముపార్జనలో భాగంగా దైవిక లక్షణాలు కూడా అలవడుతూ ఉంటాయండి. ఆ దైవిక లక్షణాలు అలవాడినప్పుడే మీరు ఇతరుల మంచి కోరడం, మీరు ఇతరుల జ్ఞానం పంచడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా నేను ఎలా అయితే నాకు అర్థమైందో, నేను ఎలా అయితే ఏదైతే నాకు అర్థమవుతుందో, ఏదైతే నేను ఆ రుచి చూసిందో అది మీరు కూడా చూడొచ్చు అని నేను చెప్తున్నా. శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మీరు కూడా చూడొచ్చు, మీరు కూడా సద్గతిని పొందొచ్చు, మీరు కూడా ఒక సత్ప్రవర్తనతో ఉండొచ్చు, మీరు కూడా ఇతరులను ప్రభావితం చేయొచ్చు. అంటే మంచి మార్గంలో వెళ్ళే కొరకు మీరు కూడా శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణపరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞానం తెలుపవచ్చు. అలా తయారు చేయాలనేది శ్రీ గురుదత్త ప్రభుల ఆలోచన. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదండి, ప్రతి యుగంలో 1,25,000 మంది యోగులను తయారు చేసి శ్రీ గురుదత్త ప్రభులు ప్రతి ఒక్క ఆత్మను ఉద్ధరిస్తాడు అని. అట్లా అందులో భాగంగా మనం కూడా కావచ్చు శ్రీ గురుదత్త ప్రభుల ప్లానింగ్లో భాగము. కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకుందాం. అయితే మీరు నేను ఓవర్కమ్ చేయలేమండి. మనం ఏదైతే పేరేజన్ అక్కడ ఆయనతో కూర్చొని రాసుకుని వచ్చే రాతలో భాగం ఇది ఉన్నప్పుడు జరుగుతుందండి. లేదు అట్లా కూడా కాదు, నేను ఎవరు చెప్పలేనంటే మీకు మీరని తెలుసుకొని బాగుపడే ఆలోచన, ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఆత్మను ఉద్ధరించుకునే భాగంలో మీరు నడవండి. అంతే. బాగుపడడం అంటే మీ ఆత్మను బాగు చేసుకోండి. శారీరకంగా మానసికంగా ఈ ఇతి బాధలు ఇవన్నీ తర్వాత విషయాలు, అవి కాదు, అవి సునాయాసంగా దాటేస్తారు. ఈ ఆత్మజ్ఞానం సంపాదించుకొని ఆత్మశుద్ధి చేసుకొని ఆత్మస్థైర్యము కాస్మిక్ ఎనర్జీ ద్వారా నింపడం అనేది చాలా పెద్ద విషయం అండి. మన జన్మకు కారణమే అది. దాన్ని గుర్తుంచుకొని మనం ముందు వెళ్ళాలి. దాన్ని గుర్తుంచక మనం దాన్ని ఒత్తిపెట్టి ఇట్లా పక్క జరిపి మనము చేస్తే మరి ఏదో జన్మకు మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవాల్సిందే కదండి. మళ్ళీ ఎప్పుడు వస్తే మనకు తెలియదు. మీకు ఒక సద్గురు అనుకుందాం, ఒకరు పేరు ఊకే మరీ చెప్తే మీకు వేరే అనిపిస్తుంది కావచ్చు. ఎవరైనా సద్గురును మనము విన్న విషయాలు మీరు పక్కకు జరిపితే మీకు మళ్ళీ ఎన్నో జన్మలకు రావండి. ఈ విషయాలు అర్థం మీ దగ్గర రావు. ఆయన అడుగుతారు, మీరు వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు నీకు ఆ రోజు ఆ విషయం నీకు ఇన్ఫర్మేషన్ నీ దగ్గరకు వచ్చింది కదా, నువ్వు ఎందుకు స్వీకరించలేదు, ఎందుకు తెలుసుకోలేదు, ఎందుకు ముందుకు నడవలేదు, సాధన ధ్యానం ఎందుకు చేయలేదు మీరు అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారండి మీరు? ఇవన్నీ జరుగుతాయి అక్కడ వెళ్ళినప్పుడు. ఎప్పుడు వెళ్తారన్నది నేను చెప్తాను, నాకు తెలియదు ఆ విషయం. ఎప్పుడు వెళ్తారన్న విషయం చెప్పరాదు. అది అడిగినప్పుడు మీరు ఏం సమాధానం చెప్తారు? అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు నేను మళ్ళీ తెలుసుకుంటా అంటే ఇప్పుడు సరే చూద్దామంటాడు ఆయన. ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ చనిపోయినాక డైరెక్ట్ ఇమ్మీడియట్లీ జన్మ ఇస్తూనే ఉంటాను అంటే జన్మ దొరుకుతుందా అక్కడ? డైరెక్ట్ అన్ని ఇట్లా సినిమాటికల్ తీసుకున్నట్టు దొరుకుతాయి అనుకుంటారా ఏంది? కాదది తప్పు. కొట్టుకుంటానే ఆత్మలన్నీ 300 సంవత్సరాలకు కూడా జన్మ తీసుకునే ఆత్మలు ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఎవడో ఆ దుష్ట శక్తులు దుష్ట చెడు పనులు చేసేవాళ్ళు దాన్ని పట్టేసి చెడుకు పెంచుతారు. ఆ చెడుకు పెంచడానికి ఏం లేదు, చెడు చేసేవారికి కర్మ అంటుకుంటుంది. కాబట్టే సత్ప్రవర్తన సద్గ్రంథాలు చదువుతూ ఆత్మశోధనలో భాగంగా పూర్తిగా తెలుసుకొని నాలాంటి వాళ్ళు చెప్పే విషయాలు తెలుసుకొని సాధన చేసి ఆత్మస్థైర్యం పెంచుకొని ఆత్మశుద్ధి చేసుకొని గురు సాంప్రదాయంలో ముందుకెళ్ళండి. లేకపోతే జరిగేది తార్పణం. అందుకే శ్రీ గురుదత్త ప్రభులు ఇంత ప్రయాసపడి మనకి చెప్పిస్తుండ్రు. ఇప్పుడు శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ ప్రభులు వారి యొక్క సాఫ్ట్వేర్, వారి నియమ నిబంధనలు నడుస్తున్నాయి. కాబట్టి ఇంత జ్ఞానం అందరూ చెప్పడం జరుగుతుంది. దాన్ని స్వీకరించండి. స్వీకరించకపోతే ఎప్పుడైనా మళ్ళీ కావాలంటే కష్టం అండి. మీకు ఇంతకు ముందు కూడా వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు నుంచి మళ్ళీ ఎందుకు చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. కానీ తండ్రి ఏమంటుండో చెప్పు, ఎందుకంటే అది విన్నారో లేదో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా మీకు, నేను మనము ఉన్నామండి, ఇంటున్నాం మంచిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఎక్కడ కూర్చొని టీవీల్లో మొబైల్లో ఇక్కడ మనము యూట్యూబ్ మాధ్యమాల్లో లేదంటే సోషల్ మీడియాలో ఎక్కడో మనం వినగలుగుతున్నాం. తార్పణం చేయకూడదు, తక్కువ తగ్గిన తండ్రి రేపు వచ్చే జన్మ తార్పణం ఇక్కడ ఇంటీరియర్లో ఇంటీరియర్లో వస్తే ఇవన్నీ లేకపోతే మీకు ఎట్లా తెలుస్తుందండి?
ఇప్పుడు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇంటీరియర్లో ఇవన్నీ అవకాశాలు లేని జన్మలో వస్తే, అక్కడ ఎక్కడనో వస్తే ఏంది పరిస్థితి? మనం ఇప్పుడు ఉన్న జన్మకు పురోగతి ఉండాలి అంటున్నా. ఇంతకన్నా ముందు మంచి మంచి జన్మ తీసుకోవాలి, ఉత్తమ జన్మ తీసుకోవాలి. నెక్స్ట్ దాని కొరకే ఇప్పుడు ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాను నేను. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానంతో, ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో, ఆయన ఇచ్చిన పర్మిషన్తో చెప్తున్నా. ఉత్తమ గతి ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా మీరు పట్టించుకోకుండా ఇప్పుడు టైం అంతా వృధా చేసి నేను చెప్పిన కదా, శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానము మనం తీసుకోకుండా ఆ సాధన చేయకుండా ఉంటే అధోగతి పాలది పరిస్థితి ఏందండి? అప్పుడు ఇక్కడికి వెళ్ళి వస్తుంది మళ్ళీ. అప్పుడు అధోగతి ఉన్నప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రాదు, మీరు సాధన చెయ్యరు. మళ్ళీ అప్పుడు పురోగతి ఎట్లా వస్తుంది? మళ్ళీ ఇంకా డౌన్ అవుతుంది కదా. అందుకే గుర్తుపెట్టుకొని ఇవన్నీ పెద్ద విషయాలు ఇవన్నీ మీరు అనుకున్నంత సింపుల్ ఏం కాదు ఇది. మీరు అనుకుంటారని నేను అంటలేను, కొందరు అందరూ ఇలా భావిస్తారు కాదు. తీసుకునే వాళ్ళు, మంచి జ్ఞానం తీసుకునే వాళ్ళు చాలా మంచిది తీసుకోండి, రిసీవ్ చేసుకొని మొదలు పెట్టండి. తీసుకోలేని వాళ్ళు ఇప్పుడైనా స్టార్ట్ చేయండి, ఇకనైనా స్టార్ట్ చేయండి. ఇది చాలా పెద్ద విషయాలండి. ఇంకా నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావాలంటే జయగురుదత్తాన్ని మొదలు పెట్టండి. ఈ విషయం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆయన నామం తలుచుకుంటూ మొదలు పెట్టండి, వీడియో చూడండి. ఇంకో విషయం, ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పే వీడియోస్ కూడా వినండి. నేను చెప్పేటి అన్ని కంపేర్ చేసుకోండి జ్ఞానాన్ని. నేను నాదే విను, నా వీడియోస్ చూడు. మీరు ఇక్కడే ఆగమని చెప్పడం లేదు. జ్ఞాన సముపార్జన భాగంగా ఎక్కడ ఎంత దొరుకుతుందో అంత తీసుకోవచ్చండి. తీసుకొని మీరు ముందుకెళ్ళి, మీరు అంటే నేను కూడా ఎదుగుతున్నా. నేను కూడా ఇంకా తెలుసుకుంటూనే ఉంటా. నేను తెలుసుకోవడం నాదేం ఆగలే, నేను తెలుసుకుంటూనే ఉంటా. ఇంకా నేను నిత్య విద్యార్థినే నేను. మీరు కూడా అలా ఉండునని నా రిక్వెస్ట్ అంతే. పెద్దవాళ్ళు, ఇంకా వయసులో పెద్దవాళ్ళు అంటారా, జ్ఞానంలో పెద్ద ఎవరైనా కానీ వాళ్ళ విషయాలు వినండి. వింటూ ఉంటే మీకు అర్థమవుతుంది. అరే ఓకే, ఇది కరెక్టే, ఇది మనం దాటాలి, ఇది కాదు అని అర్థమవుతూ ఉంటుంది. మీరు అంతర్ముఖమైన సాధన మొదలు పెడితే మీకు అర్థమవుతుందండి. అర్థం కాలేదు అంటే ప్రయత్నమే చేయాలి. ఇంకా అసలు గ్రంథం ఎక్కువ చదవాలి, విద్య ఉంటుంది. అంతకన్నా ఇంకా కొత్త విషయాలు ఏమి ఉండేయండి. ఎవరు చెప్పే విషయాలు ఇవే. ఒకటే ఏంటంటే, ఇప్పుడున్న ఇంత మంచి అవకాశాలు, ఇంత చుట్టుపక్కల ఎన్ని మంచి అవకాశాలు ఉన్నాయి, వాటి ఉపయోగించుకోండి. ఇంతకుముందు ఎక్కడదండి? మళ్ళీ రాను ఇవన్నీ వస్తాయని గ్యారంటీ ఉన్నది? చెప్పలేము కదా. మనం ఏ జన్మ వస్తుందో చెప్పలేము, ఎక్కడ వస్తుందో తెలియదు. ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు ఓవర్కమ్ చేసి మనం పక్క పెట్టేసామంటే, పక్క జరిపేసామంటే మళ్ళీ ముందుకు రావాలని గ్యారంటీ ఏం లేదండి. ఒక పెద్ద వ్యక్తి నేను విన్నా ఆయన స్పీచ్, షిరిడి సాయిబాబా గారిని మీరు తక్కువ చేసి ఏదో గంత పెద్ద సద్గురు వస్తే మీరు వేరే రకం మాట్లాడుతారు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇంకా 50 లక్షల జన్మలకు కూడా ఇలాంటి సద్గురువు వారికి తారసపడట, వారి ముందుకు రాడు, వారిని చూసే అధికారం, వారికి అదృష్టం పోతుందట. తారపణం ఆయన చెప్పడం జరిగింది, నేను చెప్తలేను. గుర్తుపెట్టుకున్న విషయం. ఏదో అనుకుంటాను మీరు, కాదది. ఆయన ఆల్రెడీ చెప్పిన షిరిడి సాయిబాబా గారు శ్రీ గురుదత్త ప్రభుల ధ్యాన సంపూర్ణ అవతారం అని చెప్పిన. ధ్యాన సంపూర్ణ అవతారం అది అర్థమే చేసుకోక మనము ఎవరో చెప్పిన మాటలు విని నెగిటివ్ వీడియోస్ వినాల్సిన అవసరం ఏంటిదండి? వినద్దు, ఓన్లీ మంచిగా వినండి, అర్థం చేసుకో. జయ గురుదత్త మొదలు పెట్టండి. ఏ వీడియో అయినా మీ ఇష్టదేవని అనుకోండి, మొదలు పెట్టండి, చూడండి. మొదలు పెట్టడం అంటే చూడము, చదవడం అంటారా, ఏదైనా అలా చూస్తూ ఉంటే మీకు అది మంచి వాక్యాలే మీ దగ్గర వస్తూ ఉంటాయి, చెడు పక్క జరుగుతూ ఉంటుంది. ఆ దైవం సహకరిస్తుంది మీకు అలా. అది గుర్తుపెట్టుకొని చేయండి. మీరు అవన్నీ ఏం లేకుండా మీరు వేరే రకంగా చేస్తూ ఉంటే జరిగేది నష్టం అంటూ ఎవరు ఉండరండి. నష్టము జరిగిందా అని, లాభం జరిగిందా అని ఇంకొకరికి దగ్గర మీరు డిస్కస్ చేసుకునేంత ఉండదు. మనమే తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనమే తెలుసుకోవాలి, మళ్ళీ అంతర్ముఖమై మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏదో ఒక జన్మలు తప్పదు ఇవన్నీ. మీకు ఇంతకుముందు పెద్ద సత్యం చెప్పినా నేను, దాన్ని అంత డెప్త్ నేను చెప్పలేను. అవి బాగా రహస్యాలు, అవి చెప్పకూడదు. కానీ వచ్చేసినాయి బయటికి, చెప్పేసిన నేను. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరో ఇప్పుడు ఎవరేం కామెంట్ చేసినా నేను దాన్ని రిసీవ్ చేసుకొని నేను దాని బట్టి నెగిటివ్గా మాట్లాడడం అయితే నాతో చేత కాదండి. నాకు తెలియదు. దత్తాత్రేయ దత్తప్రభు ఇచ్చిన జ్ఞానం అది.
మీరు వాటినే చూస్తా వాటినే వింటా అంటే దత్తార్పణం. అది కూడా అది కాదు, అలా కాదు అని నేను చెప్తున్నా. లేదు వారు వేరే చెప్పినట్టే మీ ఇష్టం, అది వెతకండి అంటున్నా. అందుకే నేను ఎవరో ఏమో చెప్పారన్న విషయము, నేను చెప్పిన విషయాలు కూడా సేమ్ లేకుంటే మీరు ఎతకండి. ఆత్మజ్ఞానము సాధన చేయాలి, మరు జన్మ ఎలా వస్తుందో అవసరమా, ఇప్పుడే చేయండి అని చెప్తున్నా. ఇది నిజం కాదు అని మీరు అనుకుంటే, ఎవరైనా చెప్తే నిజం కాదు ఇది, మళ్ళీ జన్మలకు మంచి జన్మ వస్తుందని మీకు ఎవరైనా చెప్తే, మీరు వారు తినకండి, నాది తినండి, ఆ వాళ్ళ తినండి, మీరు కూడా తెలుసుకోండి. ఎక్కడైనా తెలిస్తే జయ గురుదత్త అలా ఉంటుందండి. అంతేగాని వారేమో చెప్పారు వీరేమో చెప్పి కన్ఫ్యూజన్ సైలెన్స్ ఉంటే కాదు. మీరు అది వినాలా ఇది వినాలా మీరు తెలుసుకోండి, లేదంటే నేను చెప్పేది వినండి. నేను శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే చెప్తున్నా. నాకు ఇచ్చిన ఆలోచన అయినది, నాది కాదు ఇది. అంత అదృష్టం ఉంటేనే మీరు రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇక కాదు లేదు ఇంకెవరు ఏమో చెప్పినారు, ఇంకోటి చెప్పారు కదా అంటే నాకు తెలియదండి అవన్నీ. నేను వినవాలి ఎవరి ఒకటి రెండు ఒక్కసారి విన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఇట్లాంటి వినాల్సిన అవసరం మనకు లేదు. దత్త జయగురుదత్త అంటే నాకు చెప్పేస్తాను ఆయన, అది పక్క పెట్టేస్తాను. నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, నేను చెప్పేస్తాను. అంటే నాకు ఆ జ్ఞానం వస్తుంది, నాకు అర్థమవుతుంది ఇది కరెక్ట్ కాదని. ఆ బుక్ కూడా చదవ, నేను ఆ బుక్ కూడా తీసుకోను. ఆ లెవెల్కి రావాలంటే కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి సాధన. ధ్యానం కొన్ని సంవత్సరాల నుంచి చేయబట్టి నేను ఈ పరమాత్ముడు ఎవరు, నా జన్మకు రహస్యం ఏంటిది అనేది 43 సంవత్సరాలు దాటిపోయిందండి వెతకడంలో భాగంగా. ఈ జన్మ నేను ఎందుకు తీసుకున్నా అని వెతకడము నేను 2nd క్లాస్ నుంచి నాకు మొదలైంది. 43 సంవత్సరాలు దాటిపోయింది. గుర్తుపెట్టుకొని ఇవన్నీ అంత ఈజీగా నేనేం చెప్పడం లేదు. నాకు అనుభవంలో ఉన్నాయి, నాకు అనుభవిస్తూ నేను చెప్తున్నా. చాలా పెద్ద విషయాలు ఉన్నాయండి. ఇది ప్రతి ఒక్కరికి వస్తుందని నేను అనుకుంటున్నా. రాకపోతే అంత తాపనం అండి జయగురుదత్త. ఈ శోధన నేను నా జన్మ ఎందుకు తీసుకున్నది, నేను ఎందుకు మిగతా వారిలాగా కాకుండా మనం ఏదైనా సాధించి మనం ముందుకెళ్ళాలన్న విషయమే వచ్చింది కావచ్చు కదా జన్మ. మరి అందరం సమానంగా ఎందుకు లేము, ఒకరు ఎందుకు ఇట్లా హైఫై ఉన్నారు, ఒకరు ఎందుకు ఇట్లా బీదాలు ఉన్నారు, ఇంకోరు ఎందుకు కష్టపడుతున్నారు, ఇంకోరు ఎందుకు అనారోగ్యం ఉన్నది, ఇవన్నీ నేను వెతుకుతున్నా అండి. ఆ వెతుకులాటలో భాగంగా ఇంత జ్ఞానం శ్రీ గురుదత్త ప్రభువులు నాకు ఇచ్చిండ్రు. అది మీకు చెప్తున్నా, చెప్పమని కూడా చెప్పడం జరిగింది. ఆ చెప్పమనే విషయం కూడా అందరికి ఇవ్వడండి. నేను చెప్తున్నా కదా, ఆయన చెప్పమని పర్మిషన్ ఇస్తేనే చెప్తున్నా. దత్తార్పణ జయ గురుదత్త. అయితే ఇలానే అన్ని ఆత్మలు కూడా కొట్టుకుంటున్నాయి పరమాత్ముని జ్ఞానం కొరకు. పరమాత్ముని తండ్రి పరంధామం, పరమాత్ముడు మనది ఇది కాదు లోకము, పరమాత్మ లోకం వేరే ఉంది, ఆయనలో లీనం కావాలి, అక్కడ పోతే మనశ్శాంతి ఉంటుందని ప్రతి ఆత్మ బాధపడుతుందన్న సత్యం నాకు తెలిసింది శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో. కాబట్టి నేను ఇది నిజం అనుకొని మీకు అందరికి చెప్పడం జరుగుతుంది. ఇది ఒకవేళ నేను చెప్పేది కాదు మీకు వేరే అనిపిస్తే దత్తార్పణం చేయకూడదు, మీరు అలాగనే ఉండొచ్చండి. నాకు తెలిసినది ఇది. ప్రతి ఆత్మ ఇలానే నాలాగనే తాపత్రయపడుతుంది, నాలాగనే శోధించి వెతుకులాటల్లో ఉంది. పరమాత్మలో లీనం కావాలని ఆలోచిస్తూ వెతుకుతుంది, బాధపడుతుంది అన్న విషయం నాకు శ్రీ గురుదత్త ప్రభులు చెప్పడం జరిగింది. నేను మీకు చెప్తున్నా దాన్ని. అది కాదు మాకు లేదు అంటే దత్తార్పణం జయ గురుదత్త, మీ ఇష్టం అది. అలాంటి ఆత్మలు నాకు ఏం అవసరం లేదు, మేము వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఆత్మలు ఎవరైనా అనుకుంటే మీరు మీ ఇష్టానుసారం ఉండొచ్చండి. దాంట్లో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీకు మీ ఇష్టం, శ్రీ గురుదత్త ప్రభులు ఇష్టం. నాకు అందులో ఏ బాధ్యత లేదండి. నేను చెప్పడమే ఒకటే, మీరు చెయ్యడము చేయకూడదు మీ ఇష్టమే. ఆయన చెప్పిన జ్ఞానం ఆయన పర్మిషన్తోనే మీకు చెప్పడం జరుగుతుంది. మీరు చేయాలని ఇక్కడ బలవంతం ఏం లేదండి, మీ ఇష్టమే. నేను మాత్రం చెప్తూ ఉంటా అండి, మీరు నా వీడియోలు వీక్షించినా సంతోషమే, మీరు వీక్షించి సాధన చేస్తే ఇంకా చాలా సంతోషం, వీక్షించే సాధన చేయకుండా సంతోషమే, వీక్షించకుండా సంతోషమే. నాకు దత్తార్పణ నాకు సంబంధం లేని విషయం అది. ఆయన చెప్పించిన జ్ఞానము ఆయన పర్మిషన్తోని మీకు చెప్పడం జరుగుతుంది అంతే. నేను మామూలు వారధిని మాత్రమే, శ్రీ గురుదత్త ప్రభుల సేవకుని నేను అంతే. నాకేం తెలియదు ఇవన్నీ. మీరు చేయాలి చేయొద్దు అనేది నియమ నిబంధనలు ఏమి లేవు, అన్నీ మీ ఇష్టమే. అది అదృష్టం ఉంటేనే మీరు చేయగలుగుతారా. నాకు ఒక్కో విషయం నాకు తెలుసు, అంతే చిన్న విషయం.
మీరు ఉద్ధరించుకోనే ఈ మార్గంలో మీరు ఉన్నారనుకుంటేనే మీరు చేస్తారేమో అని అనుకుంటాను. అది కూడా నిజం కావచ్చు కాకపోవచ్చు, నాకు తెలియదు ఆ విషయం. ఎవరి ఆత్మ పురోగతి ఎలా ఉంది, ఎవరి స్థాయి ఎలా ఉంది అన్న విషయం నాకు తెలియదండి. శ్రీ గురుదత్త ప్రభులు ఇచ్చిన జ్ఞానాన్ని పంచుతున్నాను మీకు నేను. వీలైతే మీరు కూడా తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలిపి ముందుకు నడిపేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే. అంతకుమించి ఇలా 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 ఏం గోప్యత లేదు, ఇలా సీక్రెట్స్ లేవు, ఇందులో బలవంతం లేదు. నేను మాత్రం నాకు తెలిసింది నేను చెప్తూనే ఉంటా, నేను వీడియో చేస్తూనే ఉంటా, నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. చూడకపోవడము, మీరు ఈ నియమాలు ఈ సాధన చేయకపోవడం అనేది శ్రీ గురు దత్తప్రభుల ఇష్టము, మీ ఇష్టం అండి. ఎందుకంటే శ్రీ గురు దత్తప్రభులు మీకు కూడా పరమాత్ముడు, మీకు కూడా తండ్రి, నాకే కాదు, ఆయన అందరికీ పరమాత్ముడే. ప్రతి ఆత్మకు తండ్రి పరమాత్ముడే. ఈ విషయం నాకు తెలుసు, నేను అది తెలుసుకున్న కూడా చెప్తున్నా. ఇది విషయం అండి. మీరు మంచిగా ప్రశాంతంగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు. ఫస్ట్ శ్రీ గురుదత్త ప్రభులు ఇంత మంచి విషయాన్ని నా ద్వారా చెప్పించి ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కల్పించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండపరమాణాలు, కోటి కృతజ్ఞతలండి. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర జయ గురు దత్త దిగంబర దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ్ की जय. దత్తార్పణం. జై గురుదేవా దత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, దత్త బంధువులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.